రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగ కానిచ్చెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏమని మనం చదువుచున్నాము? యేసు ప్రభు యోహాన్ దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడంట? యోహాన్ దగ్గరికి వచ్చాడు బాప్తిసం పొందడానికి. అప్పుడు యోహాన్ చెప్తున్నాడు, నీ చేత బాప్తిసం పొందాల్సిన నేనుండగా నువ్వు నా దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుతావా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీతి యావత్తు ఇప్పటికిలాగూ కానిమ్ము. కాబట్టి బాప్తిసం మైక్ స్విచ్ ఆఫ్. బాప్తిసం అనేది ఏంటంటే నీతి. ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వాళ్ళు నీతిమంతులుగా మారుస్తారు. ఎలా నీతిమంతులు మారుస్తున్నారు చెప్పండి? నీళ్ళ ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయి. ఏమవుతుందంట? నీళ్ళ ద్వారా మన పాపాలు కడగబడినప్పుడు మనం ఏమవుతున్నాము? శుద్ధి చేయబడుతున్నాం. ఇప్పుడు ఒక పాత్రను కడిగి పెట్టుకుంటే ఏమంటే అది శుభ్రంగా ఉన్నట్టు, కడగకపోతే ఏమంటే అది మురికిగా ఉన్నట్లు. కాబట్టి మనం ప్రతి దాన్ని ఏం చేస్తామంటే శుభ్రంగా మనం దాన్ని పెట్టుకుంటాం. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము నీళ్ళల్లో ముంచుట. బ్యాప్టిజం అంటే ఏంటిది అర్థము? నీళ్ళలో ముంచుట అని అర్థం. అది మన తెలుగులో బాప్టిజం వచ్చింది, కానీ తెలుగు దాని అర్థం ఏంటంటే ముంచుట అని అర్థం. ఏమంటున్నా? నీళ్ళలో ముంచుట అని అర్థం మన తెలుగులో. తమిళ్లో ఏమంటారంటే జ్ఞాన స్నానం అంటారు. జ్ఞానం వచ్చినా స్నానం చేయాలంటారు తమిళ్లో వాళ్ళు చెప్పేది. అది లాటిన్ భాషలో బ్యాప్టిజో అని ఉంది, గ్రీక్ భాషలో. బ్యాప్టిజో అంటే ఏంటి? ముంచుట అని అర్థం. అందుకే చాలామంది మీరు ముంచుట బాప్తిసం పొందారా, చిలకరింపు బాప్తిసం పొంది అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు ఇట్లా పెట్టి చిలకరేసేట్లాగా, అదొక బాప్తిసం. కొంతమంది ఏం చేస్తారు? ఒక జెండా పెట్టి ఆ జెండా నీడ కింద నుంచోబెడితే ఆ నీడ కింద అతను నుంచుంటే బాప్తిసం పొందేసినట్లే. రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. కానీ మన బాప్తిసం ఏ బాప్తిసం? అది సంపూర్ణంగా మన నీళ్ళలో ములుగుట. అందుకని మనము యేసు ప్రభువును మనం చూస్తున్నాం. ఆయన కూడా మన అందరికీ మాదిరి ఉంచి పోవాలి. కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంటే యోహాను గారి దగ్గరికి వచ్చి నాకు బాప్తిసం అని అడిగాడు. అప్పుడు యోహాను గారు యేసు ప్రభువుకి బాప్తిసం ఇచ్చాడు. ఆయన నీళ్ళలో మూలిగి బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకు వచ్చుండగా పరిశుద్ధాత్మ పామురు వలె ఆయన మీద దిగి వచ్చుట యోహాను స్పష్టంగా చూశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని పరలో గురించి ఒక స్వరం రావటం కూడా యోహాను గారు విని ఉన్నారు. అన్ని చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు కూడా నీతిమంతుడిగా మార్చబడ్డాకి ఆయన పరిశుద్ధులైనప్పటికీ మనందరికీ మాదిరి చూపించడం కోసం ఆయన ఏం చేస్తాడంటే బాప్తిసాన్ని పొందాడు లేదా? ఎవరి దగ్గర పొందాడు ఆయన? యోహాను గారి దగ్గర. ఎవరి దగ్గర అంట? యోహాను గారి దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో పొందాడు. ఎక్కడ పొందాడంట? యోహాను గారి దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో ఏం చేశాడు ఆయన? బాప్తిసం పొంది అప్పటికప్పుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం. ఎన్ని రోజులంట? 40 రోజులు ఉపవాసం ఉండి ఎవరితో పోరాడాడు? సాతానుతో. ఎవరితో అంట? రాత్రి పగళ్ళు కూడా సాతానుతో 40 రోజులు శోధించబడ్డాడు ఆయన. ఓడిపడ గెలిచాడా? చెప్పండి. బాప్తిసం పొందగానే సాతాను వస్తుంది. ఎందుకో? పాపం చేపించాలని, మళ్ళీ పాత జీవితంలో తీసుకెళ్ళాలని, పాత అలవాట్లు తీసుకెళ్ళాలని సాతాను ఏం చేస్తాడంటే వస్తుంది అనమాట. వచ్చాడు మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము నిలబడాలి, కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ మనకు ఉన్నట్లయితే మన నీతిని కాపాడుకుంటా నీతిమంతులు మనము ఉంటాం. అదే పరిశుద్ధాత్మని కాపాడుకోకపోతే మన నీతిమంతులు ఉంటామా? ఉండము. రోమరాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే రోమరాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? ఇక్కడ మనం చదువుతున్నాము క్రీస్తులోనికి, అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములో బాప్తిసం పొందుతాము. అంటే ఏంటి? పాపానికి చనిపోయాం. దేని చనిపోయాంట? చెప్పండి. మనందరం పాపానికి ఏమైపోయాంట? చనిపోయాం. కాబట్టి ఒక పాత్ర, మురికి పాత్రని లేకపోతే ఒక మురికి బట్టని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టిన తర్వాత ఆ మురికంతా పోయి అదేమైందంట? శుద్ధిగా
మారుతుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు వాక్యము, మనం ఏం చేయాలంటే బాప్తిస్మం పొందినప్పుడు మన పాపాలకి చనిపోతున్నాము. ఏమవుతుందంట? బాప్తిస్మం యొక్క అర్థం ఏంటంటే పాపానికి మనము చనిపోతున్నాము అని చదువుతున్నాం. క్రీస్తు యేసునికి బాప్తిస్మం పొంది మనం అందరూ ఆయన మరణంలో బాప్తిస్మం పొందుతని మీరు ఎరుగురా అని మనం చదువుతున్నాం. కాబట్టి దేవునితో మనం బాప్తిస్మం పొందినప్పుడు ఒకటి మనము మరణించున్నాము, రెండోది చదవండి 4వ వాక్యం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఒకటి బాప్తిస్మం చెప్పినప్పుడు మరణించటము, రెండోది బాప్తిస్మం అంటే ఏమంట? పాతి పెట్టమంట. చచ్చిపోయిన మనిషి ఏం చేయాలి మనం? చెప్పండి. సమాధి ఏం చేయాలంట? గుంట తీసి గుంటలో పెట్టి పూర్తి చేయాలి. అట్లే బాప్తిస్మం అంటే ఒకటి చనిపోవాలి, రెండోది ఏం చేయాలంట? సమాధి చేయబడాలి. మనలో ఏ యొక్క చెడు కార్యత ఉందో, ఏ యొక్క పాత అలవాట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర మనం తీర్మానం చేసి యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిస్మం పొందేటప్పుడు మనం ఏం చేయాలంటే అవన్నీ చంపేసి అవన్నీ మనం ఏం చేయాలంట? పాత పెట్టేయాలి. పాత కార్యాలు, పాత జీవితం, పాత అలవాటు అన్నీ మనం చంపేసి వాటి నీళ్ళు ఏం చేయాలంట? పాతి పెట్టి మనం ఏం చేయాలి? సమాధి చేయాలి. కాబట్టి బాప్తిస్మం కూడా ఎవరు పొందాలి? కొంచెం జ్ఞానం వచ్చాలి పొందాలి. కొంచెం ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చి వాడి దాన్ని పొందుకుంటే బాగుంటుంది. కొంతమంది చిన్న వయసులో పొందుకుంటారు, ఏమి తెలియని వయసులో. మళ్ళీ కొంచెం యవ్వన వయసు వచ్చిన తర్వాత మళ్ళీ లోకంలో పడిపోతారు. అదేనా? కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ మనం చదువుతున్నాం. బాప్తిస్మం అంటే ఒకటి చనిపోవటము, రెండోది ఏమంట? పాతి పెట్టబడటము. అందుకని మనం అందరం కూడా యేసుక్రీస్తులోకి బాప్తిస్మం పొందాలి. ఒకటి చనిపోవాలి, రెండోది పాతి పెట్టబడాలి. యేసు యొక్క శిష్యులు అడిగారు, అయ్యా నీతో కూడా మేము కూడా వస్తామంటే నేను పొందే బాప్తిస్మం మీరు పొందుతారా అని అడిగాడు వాళ్ళని. అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము పొందుతామన్నారు. అది మీ వల్ల కాదని చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు పొందబోయే మరణం ఏంటిది? బాప్తిస్మం ఏంటది? మరణం. ఏమంట? యేసు ప్రభు పొందబోయే బాప్తిస్మం పేరు ఏమంటది? మరణం. అందుకని నేను పొందబోయే బాప్తిస్మం మీరు పొందుతారా అని అడిగాడు. అవును ప్రభు మేము పొందుతామని వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి యేసు ప్రభు పొందే బాప్తిస్మం అంటే మరణించటము, పాపానికి మరణించటము. చదవండి మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వాక్యం. మార్కు సువార్త 10:38 చదవండి. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తీసము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా. ఇక్కడ చూసినట్లయితే త్రాగుచున్న గిన్నె అంటే శ్రమల జీవితం. త్రాగుచున్న గిన్నె అంటే శ్రమల జీవితం. నేను పొందబోయే బాప్తిస్మం అంటే మరణం. నేను పొందబోయే ఘోరమైన మరణం. ఈ రెండు మీ వల్ల కాదని ఆయన అన్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? మేము కూడా చేస్తాము అన్నారు. ఏమన్నారంట? మేము కూడా చేస్తాము అని చెప్పి వాళ్ళ దేవునికి చెప్పారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పొందిన బాప్తిస్మం మరణము. ఏముంటుంది? మరణం. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో ఇలాంటి బాప్తిస్మం పొందాలంటే దాని యొక్క అర్థం అంటే మరణము. అలాంటి మరణం మనం పొందాలంటే అంత ఈజీయా? చెప్పండి, అంత ఈజీయా? అంత ఈజీ కాదు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేను పొందే బాప్తిస్మం మీరు పొందుతారా అని. అంటే ఏంటి? నీటి బాప్తిస్మం కాదు. నీటి బాప్తిస్మం ఆయన ఎప్పుడో యోహాను గారి దగ్గర తీసుకున్నాడు. కానీ ఆయన పొందబోయే బాప్తిస్మం మరణము. అంత బలమైన మరణాన్ని మీరు పొందుకుంటారని అడిగితే వాళ్ళు చెప్పారు పొందుకుంటాము అని వాళ్ళు చెప్పారు. అందుకని ఆయన గిన్నెలో అంటే అది శ్రమలు పడే జీవితం. తండ్రితో చెప్పాడు, తండ్రి నీ చిత్తం గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి అన్నాడు. గిన్నె అంటే ఏంటి? శ్రమలు అనిపించే జీవితం. పౌలు గారికి చెప్పాడు, నేను ఏర్పరచుకున్న ఒక గిన్నె అని చెప్పాడు. గిన్నె అంటే ఏంటి? శ్రమలు అనిపించే జీవితం. కాబట్టి మనం కూడా ఒక శ్రమలు అనిపించే జీవితంలో, క్రీస్తు మరణించే జీవితంలో మనం ఉన్నప్పుడే పాపానికి చచ్చిపోతాము, పాపానికి సమాధి చేయబడతాం. అప్పుడే మన నీతిమంతులుగా మనము మార్చబడతాం. అదే బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే అది బాగుంటుందా? చాలామంది బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ సిగరెట్ కలుస్తారు, మళ్ళీ బ్రాండ్ తాగుతారు, ఇద్దరు భార్యలో ఇద్దరు భర్తలు పెట్టుకుంటారు. ఇలా బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ అబద్ధాలు ఆడతారు, బూతు మాటలు చేస్తారు, మోసాలు చేస్తారు. ఏంటి? ఎన్నో కార్యాలు, చెడు కార్యాలు చేస్తారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవునికి అవమానే కదా. మొన్న ఎవరో ఒక వీడియో పెట్టారు, నల్ల బట్టలు వేసుకున్న స్వాములు
ఫుల్గా బ్రాంతి తాగుతూ సిగరెట్లు తాగుతున్నారు. అంటే చూసినట్లయితే జనాలు ఎట్లా అంటే దేవుడు కావాలన్నారు కానీ వాళ్ళకున్న అలవాట్లు వదులుకోలేకపోతున్నారు. దేవుడు కావాలన్నారు, మంచిగా ఉండాలన్నారు కానీ వాళ్ళకున్న అలవాట్లు ఏం చేస్తారు? వదులుకోలేకపోతున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో బాప్తిస్మం పొందటం అంటే ఒకటి చచ్చిపోవటము, రెండు సమాధి చేయబట్టము. ఇప్పుడు చచ్చిపోయిన వాడు, సమాధి చేయబడినవాడు ఏదైనా చేయగలడా? చెప్పండి. మాట్లాడగలడా? చూడగలడా? ఏదైనా తప్పు చేయగలడా? చచ్చిపోయినట్టు ఎరిగి అరే సిగరెట్ తాగుతా రారంటే వస్తాడా? అరే బ్రాందీ తాగుతా రారంటే వస్తాడా? చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే వాడికి సారా అంటే ఇష్టం అనుకో బ్రాందీ బాటిల్ పెడతారు సమాధిలో, ఎందుకంటే వాడికి ఇష్టం కాబట్టి. సిగరెట్ ఇష్టం అయితే ఒక సిగరెట్ పెడతారు నోట్లో. ఒక సమాధి నేను వెళ్ళాను. ఆ సమాధికి వెళ్తే ఒక ఆయన ఏం చేస్తే ఇంత పిల్లడు చచ్చిపోయాడు. ఆ పిల్లడికి పాటలు అంటే ఇష్టం అంట, దేవుని పాటలు. ఎప్పుడు ఆ ఫోన్లో పాటలే పెట్టుకుంటాయంట. అందుకని ఆ సమాధి పెట్లో ఆ ఫోన్ పాటలు ఆన్ చేసి పెట్లో పెట్టి సమాధి చేశాడు ఆయన. ఎందుకని? వాడికి పాటలు అంటే, దేవుని పాటలు అంటే ఇష్టం అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ కోరికని చివరిలో తీరుస్తున్నారు కొంతమంది. విన్నారా? ఎందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా? మనము బాప్తిస్మం అంటే ఏదో నీళ్ళ ముంచేసి లేచిపోయి రొట్టె ముక్క తీసేసుకుంటే సరిపోదు. మనం ఆ బాప్తిస్మం పొంది అంటే దానికి తగిన శుద్ధీకరణ ఉండాలి, దానికి తగిన సావు ఉండాలి, దానికి తగిన సమాధి ఉండాలి. మరి ఉపాసపడ వచ్చాడు, మనం ఉపాసపడ రావాలి, శుద్ధీకరించుకొని మరి మనం పరలోకానికి వెళ్ళాల్సి వాళ్ళే. మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు, మన కొరకు పరలోకం కడుతున్నాడు, అక్కడ మన కొరకు సింహాసనం వేసి పెట్టాడు, కావలసినంత మహిమ నిత్యజీవం పెట్టాడు. మరి అక్కడికి వెళ్ళి ఆయన తేలుబడి చేయాలంటే మన అందరిలో పరలోకానికి సిద్ధపడాలి. కాబట్టి ఈ లోకంలో మన శాస్త్రం ఉండేవాళ్ళం కాదు, మన పౌర హక్కు పరలోక రాజ్యం, మనం అక్కడికి వెళ్ళాల్సి వాళ్ళు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువు పొందిన బాప్తిస్మము చాలా శ్రమలతో కూడిన బాప్తిస్మము. ఆయన పొందిన బాప్తిస్మము మరణం సంబంధమైన బాప్తిస్మము. అందుకని అలాంటి బాప్తిస్మం పొందుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మనం ఒకటి చనిపోవాలి, రెండోది ఏం చేయాలంటే సమాధి చేయబడాలి. ఇప్పుడు సమాధి చేయబడేటప్పుడు మనము అన్నీ కలిపి అవయవాలన్నీ కనపడకుండా 3-4 అడుగులు లోపల పూడుస్తాం. అదే పైన పెడతారా? చెయ్య చెప్పండి, పెడతారా? పెట్టరు. అందుకని దేవుని పెట్టాడు. మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఒకసారి మనం పాపాన్ని చనిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో మనం బ్రతకూడదు. ఎప్పుడైతే మనం పాపాన్ని చనిపోతున్నాం మళ్ళీ ఆ అలవాట్లు మనం చేసుకోకుండా ఈ బాప్తిస్మం పొందడం ద్వారా క్రీస్తుని మనలో తీసుకురావాలి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా ఏం చేశారంట? క్రీస్తుని ధరించుకున్నారని మనం చదువుతున్నాం. కాబట్టి మనం మనకి జీవితంలో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందగానే మనలోకి ఎవరు వస్తున్నారు? చెప్పండి. దేవుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, నల్ల కలర్ డ్రెస్ వేస్తే మనం ఎట్లా కనబడతాం? నల్ల కనబడతాం. తెల్ల కలర్ డ్రెస్ వేస్తే తెల్ల కనబడతాం. ఎర్ర కలర్ డ్రెస్ వేస్తే ఎర్ర కనబడతాం. అట్లానే ఇప్పుడు మనము క్రీస్తుని ధరించుకుంటే ఎవరు కనబడతారు? మనలో క్రీస్తు కనబడతాడు. మన మాటలు మారిపోతాయి, క్రీస్తు మనలోంచి మాట్లాడతాడు. మన చూపులు మారిపోతాయి, క్రీస్తు మనలోంచి చూస్తుంటాడు. మన ఆలోచనలు మారిపోతాయి, క్రీస్తు మనలోంచి ఆలోచన కలగజేస్తాడు. మన ప్రవక్తలు మారిపోతాయి, క్రీస్తు మన ప్రవక్తలు ఉంటాడు. మన స్వభావం మారిపోతుంది, క్రీస్తు మనలో ఉంటాడు. కానీ ప్రతిదీ కూడా మారిపోవడం గల కారణం అంటే క్రీస్తు మనలోకి వచ్చేస్తున్నాడు. బాప్తిస్మం పొందిన వెంటనే క్రీస్తు మనలోకి వచ్చేస్తాడు. క్రీస్తుని మనం ధరించుకున్నాం. అందుకని మనం మనకి జీవితంలో క్రీస్తును ధరించుకున్న వారిగా మనం కనపడాలి. రోమ రాసిన పత్రిక 14వ అధ్యాయం చివరి వాక్యం చూడండి. 13వ అధ్యాయం చివరి వాక్యం. రోమ రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వాక్యం. మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసును ధరించుకున్న వారి శరీర విషయమై శరీర కార్యాల గురించి ఆలోచన చేయొద్దు. అంటే ఏంటి? కనీసం ఆలోచన రాకూడదు. క్రీస్తు మనలోకి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత ఇక మరలా లోకానికి, పాపానికి, శరీర కార్యాలకి, సాతానికి మనం ఏం చేయడంట? అవకాశాన్ని ఇవ్వకూడదు. క్రీస్తుని మనం ధరించిన తర్వాత మరలా మనం బయటికి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచి? క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళి శరీర కార్యాల్లో, లోకార్యాల్లో, పాపకార్యాల్లో, చెడు కార్యాల్లో మనం మరలా ఆ ప్రవక్తన స్వభావానికి మనము వెళ్ళకూడదు. అందుకని మనం క్రీస్తుని ధరించిన తర్వాత మనం క్రొత్తగా కనపడాలి. పాత జీవితం మనలో ఉండకూడదు. నీతిని మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట? బాప్తిస్మం ఉన్నప్పుడు నీతిస్తుడని యేసుని మనం ధరించుకున్నాం కదా. నీతిస్తుడు నీ మీద ఉదయించును అంటే ఏంటి? ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతున్నామో ఆ నీతిస్తుడు మనలో ఏం చేస్తాడా? ఉదయిస్తాడు. మనలోంచి ఆ నీతి
ఉదయించి ప్రకాశిస్తుంది. ఆకాశం నుంచి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో యేసుక్రీస్తు మనం ధరించినప్పుడు మనలోంచి ఆ నీతి ఏమిటంట ప్రకాశిస్తూ ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వాక్యం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వాక్యం చదవండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని. చాలు. నీతి అని మైమరుపు తొడుక్కుని అంటే వస్త్రం. మైమరుపు అంటే వస్త్రం. కాబట్టి నీతిని మనం ఎలా ధరించుకోవాలంటే ఒక వస్త్రం ఎలా ధరించుకున్నామో ఆ విధంగా ఏం చేయాలంటే మనము ధరించుకోవాలి. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా నీతిని మనం నెరవేర్చాలి. నీతి యావత్ ఇప్పటికిలాగూ కానిమ్ము అని చెప్పాడు యోహానుతో. అందుకని మన అందరూ బాప్తిస్మం పొందిన తర్వాత మరలా మనం బయటికి రాకూడదు. మనలో క్రీస్తే కనపడాలి. క్రీస్తు కొరకే మనం హతసాక్షి మరణించగానే సిద్ధం ఉండాలి. కానీ మళ్ళీ సాతానుతో కాంప్రమైజ్ అయిపోయి, శరీరంతో కాంప్రమైజ్ అయిపోయి, లోకంతో కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ మనం కలిసిపోయినట్లయితే మనం పొందిన బాప్తిస్మం అంతా వ్యర్థమే. మన కోసం యేసు కార్చిన రక్తం అంతా వ్యర్థమే. మన కోసం యేసుక్రీస్తు మరణించే మరణం అంతా వ్యర్థమే. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలను మన అందరం కూడా ఈ రాత్రికాల సమయంలో మనం రక్తం వలన మన పాపాలు కడగబడిన, మరి మన పాపలు ఒప్పుకున్న ద్వారా కడగబడినప్పటికీ, మరి బాప్తిస్మం ద్వారా మనం కడగబడినప్పటికీ నీతిని మనం కాపాడుకోవాలి. నీతిమంతులే తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల ఉంటారు. కాబట్టి నీతిమంతులే దేవుని యొక్క రాజ్యం కొరకు వారసులు సిద్ధపడుతున్నారు. ఆయన నీతిని రాజ్యం మొదటగా వెతకండి. ఆయన రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం చెప్పబడుతుంది. యేసు ప్రభువు మరి నీతిమంతుడిగా, యోహాను నీతిమంతుడిగా పరలోకంలో కనబడుతున్నారు. అలాగే ఈ క్రీస్తు కొరకు మనం బాప్తిస్మం పొంది పాపానికి మరణించి సమాధి చేయబడి మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే, శ్రమల్లో పాలివారుగా, మరణంలో పాలివారుగా యేసుక్రీస్తు ఉన్నట్లయితే కనుక మనము కూడా ఒక దినాన్న పరలోకానికి వెళ్ళి దేవుని యొక్క సింహాసనం ఉంటాం. పరలోక రాజ్యంలో నీతిమంతులు మాత్రమే కనబడుతున్నారు. కాబట్టి నీతిమంతులుగా ఈ భూమి మీద మనం జీవించి బాప్తిస్మం మనం మరలా పాత కార్యాలకి, పాత అలవాట్లకి, పాత స్వభావాలకి, పాత క్రియలకి, పాత ఆలోచనలకి, సాతానికి, శరీరానికి మనం చోటు ఇవ్వకుండా క్రీస్తును ధరించుకొని శరీరకార్య గురించి ఆలోచన కూడా మనం చేయకుండా మనం ఎప్పుడైతే నీతిమంతులు జీవిస్తున్నామో అప్పుడు క్రీస్తు మనలో ఆయన కనబడుతున్నాడు. ఎల్లప్పుడూ మనం నీతిమంతులు కనపడాలి. నీతిమంతుల కొరకు ఆయన రాబోతున్నాడు. మొట్టమొదటిగా పాపులు పిలవచ్చుతుంది కానీ నీతిమంతులు పిలవడానికి రాలేదని చెప్పాడు. ఆయన మొదటగా వచ్చింది పాపులు పిలవడానికి వచ్చాడు. రెండోసారి నీతిమంతులు పిలవడానికి పరలోకం నుంచి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎదిరింప నాకు పరిమాణము లేకుండా శక్తి నిమ్ము. పాపమును ఎదిరింప నాకు పరిమాణము లేకుండా శక్తి నిమ్ము. సాతను శక్తులన్నీను చేయింపా బలపరచుము నీ ఆత్మశక్తితో.